నమస్తే వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్। వంపిచర్ల గ్రామ తిరునాళ్ల సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఎన్నికల సందర్భంగా నేను స్థానిక శాసనసభ్యులు మన బ్రహ్మారెడ్డి గారితో కలిసి పొద్దునుంచి మన నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి కూటమి అభ్యర్థులు అందరితో కలిసి మనం ప్రచారం చేస్తా ఉన్నాం। అందరం కూడా కలిసాం। పాజిటివ్ గా రెస్పాన్స్ ఉంది అందరి దగ్గర నుంచి కూడా। ముఖ్యంగా 7 నెలల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేశామనేది ప్రజలకు అందరూ కూడా చెప్పడం జరిగింది। ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం కానీ, ఉద్యోగస్తులకి మొదటి రోజే జీతాలు ఇవ్వటం। మీ అందరూ తెలుసు, గడిచిన 5 సంవత్సరాలు ఉద్యోగస్తులకి చాలా అపనమ్మకంగా ఉండేదన్నమాట। ఎప్పుడు జీతాలు పడతాయనేది కూడా అది ఇవ్వటం కానీ, ఏ విధంగా వెళ్తున్నాం అనేది దాని మీద కానీ, అదేవిధంగా మనం హామీ ఇచ్చినట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాము। దాదాపు 170 నుంచి 180 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది। ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ ఇస్తున్నాం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, అది ఇవ్వటం జరిగింది। దాదాపు మీ అందరూ తెలుసు, 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వాళ్ళు ఒక్క తట్ట మట్టి వేయలేవాళ్ళు। మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్లకి, గుంటలు పోర్చడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాం। ఇంకా పెద్ద ఎత్తున రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది। మళ్ళీ వాళ్ళ రోజుల్లో చూస్తున్నాం, మనం రాజధాని, మన పక్కన ఉన్న రాజధాని నిర్మాణం దశలో ఉన్నదాన్ని ఆపేశారు। ఆపేయడం వల్ల రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది। రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం। ఇవాళ మళ్లీ రాజధాని కట్టాలి, ఆ రోడ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టాలి, ఇవన్నీ కట్టాలంటే వాళ్ళు చేసిన తప్పు వల్ల వ్యయం మరింత రెట్టింపు అయిపోతుంది అనమాట। ఖర్చు కూడా పెరిగిపోతుంది। ఆ రోజుల్లో ₹1,00,000 ఖర్చు అయితే ఇవాళ 1,00,000 ఖర్చు అవుతుంది। ప్రాజెక్టు ఉంది, పోలవరం ప్రాజెక్టు ఉంది, మీ అందరికీ తెలియదు కాదు, సర్వనాశనం చేసేశారు। ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కూడా ఇలా అనాలోచన నిర్ణయాలతో డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం పోతే వాళ్ళు మళ్లీ అదే వాళ్ళు కట్టాలంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది। దాదాపు 1 కాదు 2 కాదు, ఈ వ్యవస్థలను మొత్తం కూడా సర్వనాశనం చేశారు। ఒకసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక పంపించారు। ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాం। మొన్న పెద్ద మెజార్టీతోటి ఈ రాష్ట్రంలో గానీ ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీతోటి ఈ కూటమి ప్రభుత్వానికి గెలుపునిచ్చారు। అదే దిశగా ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఎలక్షన్ ముందు, ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం। తప్పకుండా అన్ని ఏదైతే మా ఎలక్షన్ ప్రామిస్ ఉండో అవి కూడా మొత్తం చేస్తామని చెప్పి కూడా సభాముఖం తెలియజేసుకుంటూ, మన రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు। ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున టెక్నికల్ కాలేజెస్ తీసుకొచ్చాడు। ఇవాళ దేశ విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ ముందు చూపుతాడు। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున కాలేజీలు తీసుకొచ్చారు। ఆ రోజు మీ అందరికీ తెలియదు కాదు, మన పక్క రాష్ట్రాలు పోయి చదువుకునే వాళ్ళని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయల ఫీజుల రూపంలో మన సంపద అంతా వెళ్ళిపోయేది పక్కకి। అలాంటి తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కాలేజీలు కట్టి ఇక్కడనే విద్యార్థులు బ్రహ్మాండం చదువుకునేటట్టు తయారు చేసి, ఆ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశ విద్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటే అనమాట। ఇట్లాంటి 1 కాదు 2 కాదు, ఏది తీసుకున్నా మంచి నిర్ణయం, 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకునే దాన్ని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, మీ అందరూ చూశారు గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని సర్వనాశనం అయిపోయింది। రాజధాని చూశారు, మీరు అందరూ ఎంత సర్వనాశనం అయిపోయిందో మీరు చూశారు। ఇవాళ మళ్లీ అదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే సంవత్సరం అయింది। ఇప్పుడు అన్ని టెండర్స్ పిలుస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు। అన్ని సర్వనాశనం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలు, దేశంలో ఉక్కు ఫ్యాక్టరీలు అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు। ఈ కూటమి ప్రభుత్వం పట్టుదలతోటి ప్రధానమంత్రి గారిని 1-2 సార్లు కలిసి ఆ రోజు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం ద్వారా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ దాన్ని పోగొట్టడానికి వీల్లేదని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళ 10,000 కోట్లు గ్రాంట్ ఇచ్చి మళ్లీ ఆ ఫ్యాక్టరీని నిలబెట్టే ప్రయత్నం కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందన్నమాట। ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చింది। ఈ కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు, స్వేచ్ఛగా మనుషులందరూ తిరిగే అవకాశం ఉంది। గత ప్రభుత్వం లాగా పథకాలు రావాలంటే మా కండం వేసుకోవాలి, ఏది కావాలన్నా మా కండం వేసుకోండి అని బలవంతం చేశారు। లాస్ట్ కి అసలు వాళ్ళు వేసుకోవడానికి ఏ కండమే లేకుండా ప్రజలు చేశారు। వాళ్ళు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏళ్లలోనే మళ్లీ అబద్దాలు చేయడం బిగిన్ చేసి, ఒకసారి అబద్దం చెప్పి ఒకసారి అధికారంలో వస్తే 20 సంవత్సరాలు వెనకపోయింది ఈ రాష్ట్రం। మళ్లీ అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ప్రజల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి। ఒక దుర్మార్గుడు చేసే ప్రయత్నాన్ని, అబద్దాలని అన్నింటిని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది। ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పొద్దు నుంచి సాయంత్రం దాకా లేచి కష్టపడుతూ ఈ రాష్ట్రంలో
ఉపాధి కల్పన కోసం కానీ, ఉద్యోగ కల్పన కోసం కానీ, ఈ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ రావాలి, అందరు ప్రజలంతా బాగుండాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులు కానీ ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి రేపు జరగబోయే ఎన్నికల్లో గతంలో మమ్మల్ని ఏ విధంగా అయితే మంచి మెజారిటీతో గెలిపించారో అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా గెలిపించాలి. ఇది రెగ్యులర్ ఎలక్షన్గా కాదు, బ్యాలెట్ తో జరిగింది. మనం ఒకే అంకె రోమన్ నెంబర్ కాకుండా ఆ బాక్స్ లో అంకె వేయాలి. అది ఒక వీడియో తీసి ఇందాక కూడా రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు, మన ఎమ్మెల్యే గారు పంపించాం. దాన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ఏ విధంగా ఓటు వేయాలనేది, ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా అన్ని కూడా సద్వినియోగం కావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ తప్పు చేసినా మీ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి ఆ ప్రయారిటీస్ మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మీకు మరీ జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్డులో ఉన్న కాకానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం నుండి అంగన్వాడీ టీచర్లకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం ఎంఈఓలు గంగాధర్, సుధాకర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. శిక్షణా తరగతులకు అద్దంకి అర్బన్తో పాటు రూరల్ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు హాజరయ్యారు. శిక్షణా కార్యక్రమాన్ని ఎంపీడీఓ సింగయ్య పరిశీలించి టీచర్లకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓ గంగాధర్ మాట్లాడుతూ స్టార్ ప్రోగ్రాంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను అభివృద్ధి చేసే ఉద్దేశంతో అంగన్వాడీ టీచర్లకు మొదటి విడత 6 రోజుల శిక్షణ ఇస్తున్నారని, శిక్షణలో నేర్చుకున్న విషయాలు అంగన్వాడీ వర్కర్లు వారి కేంద్రాల్లో అమలు చేయాలన్నారు. విద్యార్థి సమగ్ర అభివృద్ధికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. మరి ఈ కార్యక్రమంలో మీరు అనేక అంశాలు నేర్చుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 120 రోజుల ఈ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి మనకి 6 రోజులు మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. మరి ఇచ్చిన అంశాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా మన దగ్గరకు వచ్చే పిల్లల్ని మరి బాల్యంలో మరి ఎలా వాళ్ళని అభివృద్ధి చెందించాలి, మరి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఫౌండేషన్ భాష అభివృద్ధి ఎలా మనం చెయ్యాలి, అలాగనే న్యూమరసీకి సంబంధించి మరి లెక్కలకు సంబంధించి మరి ఇప్పుడు నంబర్స్ కానివ్వండి అవన్నీ ప్రాథమిక దశలోనే నేర్చుకోవాలి. అప్పుడే ఎలిమెంటరీ స్థాయిలో వచ్చేటప్పటికి మరి విద్యార్థులు ఎంతో ఇష్టంగా మన దగ్గరికి వస్తారు. మరి తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తారు. ముఖ్యంగా వాళ్ళని సంరక్షించడం, మరి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా సంరక్షించాలి అన్ని మాడ్యూల్లో ఉన్నాయి. మళ్ళీ వాటిని ఇక్కడ మీకు రిసోర్స్ పర్సన్స్ అన్ని వివరంగా చెప్తారు. మరి వీటిని అన్నిటి వినటమే కాదు, ఇది తప్పనిసరిగా మనం మన దాంట్లో మరి మన అంగన్వాడీ సెంటర్లో మనం అమలుపరచాలి. నెక్స్ట్ ఇంకోటి మనకి అనేక మెటీరియల్ ఇస్తున్నారు. మనకి మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి అనేక మెటీరియల్ మనకు అందుతుంది. వాటిని నేను చూస్తున్నా, మేము వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు కూడా మరి ఎంతో విలువైన మెటీరియల్ ఉంది. మరి అనేక చార్ట్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళ పిల్లల అభివృద్ధికి చాలా తోడ్పడతాయి. మీరు వాటిని ముందుగా మనం మంచిగా అవగాహన చేసుకోవాలి. అవి తప్పనిసరిగా మన క్లాస్ రూమ్లో అని ప్రతి చార్ట్ మీద మీకు ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే మరి ఇట్లాంటి దాంట్లో మీరు తీసుకొచ్చి మరి వాటిని చూపించి మరి వీటిని ఎలా వివరించాలని చెప్పి మీరు కూడా ఒక టీచర్గా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మరి అంగన్వాడీ సెంటర్లు కూడా మన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో పాటుగా మరి ఫౌండేషన్ స్కూల్లో ఇవి కూడా నిర్వహించబడతాయి. అందువల్ల మేము కూడా తప్పనిసరిగా విజిట్ చేస్తాం. అక్కడ తప్పనిసరిగా ఈ టీచర్తో పాటు అందరూ మన పిల్లలే అనే ఉద్దేశంతో మరి మీరు మన పిల్లల్ని మంచిగా భాషకు సంబంధించి కానివ్వండి, న్యూమరసీకి సంబంధించి కానివ్వండి మరి మంచిగా మన అభివృద్ధి చెందించి మరి మన అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థుల్ని ఎక్కువ మనం మంచిగా చూస్తే వాళ్ళని నీకు సంరక్షిస్తూ వాళ్ళని ప్రతి నిమిషం మనం కాపాడుతూ ఉంటే తప్పనిసరిగా నీకు విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా మన దగ్గర పంపిస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు కొన్ని సెంటర్లో చూస్తే మరి విద్యార్థులు మంచిగా ఎక్కువ మంది ఉంటున్నారు, కొన్ని సెంటర్లో చూస్తే తక్కువ మంది ఉంటున్నారు. తప్పనిసరిగా మన వంతుగా మనం తప్పనిసరిగా మనం ప్రయత్నిద్దాం. నీకు వచ్చిన విద్యార్థులకు కూడా మరి భాషకు సంబంధించి కానివ్వండి, మరి నంబర్స్ కానివ్వండి, ఇవన్నీ కనుక అనేక టీఎల్ఎం ఇస్తున్నారు మీకు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అద్దంకి మండలంలో జెడ్పీహెచ్ఎస్ కాకానిపాలెం అంటే అద్దంకి ఎందు ఈ రోజు నుంచి 6 రోజులు అంగన్వాడీ కార్యకర్తలకు రాబోయే కాలంలో రాబోయే విద్యా సంవత్సరంలో ఏవే మార్పులు వస్తాయో దీని మీద అవగాహన కలగడం కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్లో
రాబోయే కాలంలో ప్రాథమిక స్థాయిలో ఎన్ని మార్పులు అంటే ప్రతి సంవత్సరం కూడా 1, 2తో పాటు ప్రాథమిక స్థాయిని కూడా కలుపుతున్నారు. ప్రతి పాఠశాలలో కూడా అంగన్వాడీ స్కూలు అటాచ్మెంట్ ఎలిమెంట్ స్కూల్ కలుపుతున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తగ్గ చర్యలు తీసుకొని ట్రైనింగ్ ఇస్తున్నారు. దీన్ని అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఆ ఆర్పీలు చెప్పే విషయాలు గ్రహించి పాఠశాలల్లో అమలుపరచాలి. ప్రతి విద్యార్థి కూడా ప్రాథమిక స్థాయి నుంచి చదవడం, మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రతి పిల్లవాడు కూడా కథ చెప్పడం, కథలో ఉన్న మంచితనం నేర్చుకోవడం, దాని మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి పేరెంట్ కూడా పాఠశాలలకు వచ్చి అబ్జర్వ్ చేయవచ్చు. దీన్ని మన కాకనపల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయ గురవ మాస్టారు నేను పర్యవేక్షిస్తున్నాము. ప్రతి వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. గులియన్ బారీ సిండ్రోమ్ బారిన ప్రజలు పడకుండా ఉండాలంటే కలుషితమైన ఆహారం మరియు నీరు త్రాగడం కాకుండా మంచి పోషకాలు కలిగిన ఆహారం, స్వచ్ఛమైన నీరు తీసుకోవాలని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకిలో జీబీఎస్ అనగా గులియన్ బారీ సిండ్రోమ్ వైరస్ కేసులు నమోదు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని. జీబీఎస్ వ్యాధి అనేది బ్యాక్టీరియల్ వైరస్ ద్వారా సంక్రమిస్తుందన్నారు. కలుషితమైన ఆహారం, నీరు త్రాగడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని కమిషనర్ రవీంద్ర చెప్పారు. తీవ్రమైన నరాల నొప్పి, నిలబడడం, నడవడం కష్టంగా ఉండడము, చేతులు కాళ్ళు లాగడం, తిమ్మిర్లు మొదటి లక్షణాలు అని. ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మంచి ఆహారం తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ అద్దంకి పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, ఏదైతే ప్రస్తుతం గులియన్ బారీ సిండ్రోమ్ అనే వైరస్ అనే వల్ల ప్రజలు భయపడుతూ ఉన్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ వ్యాధికి సంబంధించి కొన్ని లక్షణాలు ఏంటంటే చేతులు కాళ్ళు కొద్దిమేలు వ్యాపించడం, తీవ్రమైన నరాల నొప్పి, నిలబడటం కష్టంగా ఉండటం అనేది ఒక లక్షణాలుగా కనబడుతూ ఉంటాయి. వాటిని రాకుండా నివారించడానికి ఏంటి చర్యలంటే చేతులు అనేవి ముందు అసలు దూరంగా కడుక్కోవాలా. తర్వాత దీనివల్ల అన్హైజీనిక్ ఫుడ్ తీసుకోవటం వలన ఈ వ్యాధి వ్యాపించుద్ది. కాబట్టి పరిశుభ్రమైన ఆహారాన్ని, అంటే ఏదైతే మనం 100 సెంటీగ్రేడ్ వరకు ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తినాలి. అదేవిధంగా కాచి చల్లార్చిన నీరు, మనం తాగడానికి ఉపయోగించే నీరును కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తీసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ, ఏదైతే వ్యాధి ఉందో ఈ గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధిని నివారించడానికి సహకరించవలసిందిగా కోరుతాము. పోలీసులు వేధిస్తున్నారంటూ తల్లి కొడుకులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి పంగుళూరు మండలం అలవలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇమాం వలీకి సల్మాతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే మనస్పర్ధతో 2 ఏళ్లుగా విడిగా ఉంటున్నారు. వీరికి కుమార్తె కూడా ఉంది. పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నించిన భార్య కాపురానికి రాలేదని న్యాయపరంగా విడాకులు కోరగా సల్మా భర్త, అత్తపై రేణిగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ తరచూ తమను పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఇమాం వలీ సోమవారం పురుగుల మందు తాగే ప్రయత్నం చేయగా కొడుకు చేతిలో డబ్బాను లాక్కొని తల్లి త్రాగింది. వెంటనే ఆమెను అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. సల్మా ఫిర్యాదుతోనే కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ పిలిపించారని ఎస్ఐ వినోద్ బాబు చెప్తున్నారు. అవసరం లేదు, అసలు వద్దయ్యా అంటే అసలు వాళ్ళ మా పెళ్ళిళ్ళు మాటలు నేను అసలు వాళ్ళ ఇంటికి గుమ్మం ఈ రోజు కూడా తప్పలే. నా పేరు షేక్ నన్నేసా, వాళ్ళ మేనమామ. అదేమంటే మేనమామని నీకు పెట్టే లోపల అంటున్నారు. చుట్టాలని ఒకళ్ళు వస్తే చుట్టాల మొత్తం పుడిచి పెడతారు సార్. మాకు ఎలాంటి ఇబ్బంది మేము ఉంటే పాపం మేము భరించవచ్చు. మేము అసలు దాంట్లో పెళ్లి కానీ మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళు ఏం చేసుకున్నారో మాకు తెలియదు. ఊరికి ఉచితంగా మా పేరు పెట్టి అదేమంటే మీ చుట్టాలు కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది అంటున్నారు సార్.
ఎందుకంటే మాకు ఎలాంటి పొద్దున్న 9 పిలుచుకొస్తే రైతులు 10 పంపుతున్నారు. ఎప్పటి నుంచి? 11వ తారీఖు కానీ సార్ 11వ తారీఖు పిలుచుకొచ్చారు. మేము పొలం పోయిచాం 11 పిలుచుకొచ్చి 12వ తారీఖు మాకు పొంగులూరు ఎంఆర్ఓ గారు పిలుచుకెళ్ళారు. అక్కడ చేశారు. అక్కడ చేసుకొచ్చి ఆ రోజు మళ్ళీ రైతులు 10 పంపారు. రోజు రైతులు అట్నే పంపుతున్నారు సార్. మా పొద్దున్న రావడం సాయంత్రం కూడా అది నాకు మామూలు హింసలు కాదు. అదేమంటే మేము జప్తులు చేస్తాం, లేనిపోయిన కేసులు తిరిగిస్తాం. మాకు ఏంటంటే సార్ వాస్తవం చెప్తున్నా నేను, ఒక అబ్బాయి మాకు సంవత్సరం కింద ఐపీ మాకు ఈ డబ్బులు ఎగ్గొట్టాడు, 1,30,00,000 ఎగ్గొట్టాడు. దాంట్లో మరి 9 చీటీ పాటలు నేను 9 మంది చేత 9 లక్షలు కట్టించా. ఆ డబ్బులు మామూలు అడగటం లేదు వాళ్ళకి. అందుకని సగం దీంట్లో ఇరికిచ్చారు సార్. అవన్నీ నా కాడ గ్రూపులు ఉన్నాయి. ఆ ఎస్ఐ గారు అంతకుముందు పోయిన ఎస్ఐ గారు 60 లక్షలు ఇస్తాం అబ్బాయి, ₹1 తీసుకోమని ఫింటింగ్ సహా ఉన్నాయి మా కాడ, మా ఇంట్లో ఉన్నాయి. తీసుకురమ్మంటే రేపు మీ కాడ తీసుకురమ్మంటే అక్కడ తీసుకుతా. సగం నాకు ఇరికిచ్చింది అందుకు అనుకుంటా సార్. నేను డబ్బులు అడుగుతున్నాను వాళ్ళ కానీ. మాది అలవలపాడు చేపంగుళూరు మండలం. రాణి గారు వస్తే బి వినోద్ కుమార్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మామూలు 2 సంవత్సరాల క్రితం నా భార్య వెళ్ళింది. ఆమె మామూలు చిన్న పాపను వదిలేసి వెళ్ళింది. నా భార్య నాకు కావాలి, నేను విడాకులు ఇవ్వనందుకు 498 కేసు పెట్టి మామూలు 9 మంది మీద బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మీరు ఇవ్వకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తాను, మీ మీద దొంగతనం కేసు పెడతాను, మీ గోల్డ్ సీజ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. మీరేం చేస్తున్నారు? నేను మామూలు కూలి పని. ఎంతమంది ఏం చేసేవారు? అంతమంది వాలంటీర్ అన్న. ఏ ఊరి మీది? అలవలపాడు. ఎవరు మిమ్మల్ని వేధిస్తుంది? గ్రామ టీడీపీ నాయకులను, మా అత్త, మామ, నా భార్య, వీళ్ళందరూ ఎస్ఐ వినోద్ కుమార్తో కలిపి నన్ను వేధిస్తున్నారు. అందుకని ఏం జరిగింది ఇప్పుడు? అందుకని మామూలు మా అమ్మ పురుగుల మందు తాగి కొట్టి అట్టా చెప్తే అట్ట ఇస్తాము అని చెప్పి అవన్నీ కుదరదు, రేపు పొద్దున్న 2 కానిస్టేబుల్ని పంపించి మామూలు వాళ్ళని, అది మా వైఫ్ వాళ్ళని రప్పించి మీ బంగారం అంతా సీజ్ చేస్తాను, మీరు ఇవ్వకపోతే మీ మీద దొంగతనం కేసు, రాబరీ కేసు పెడతానని చెప్పి బెదిరించాడా? అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న విద్యుత్ భవనం నందు బుధవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ అదాలత్ జరుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్రావు తెలిపారు. అద్దంకి విద్యుత్ కార్యాలయంలో నల్లూరి మస్తాన్రావు మంగళవారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. చైర్మన్ సిజిఆర్ఎఫ్ మరియు రిటైర్డ్ జడ్జి విక్టర్ ఇమాన్ మే ఆధ్వర్యంలో జరిగే విద్యుత్ అదాలత్కు అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్న అద్దంకి అర్బన్, రూరల్, కొరిసపాడు, పంగులూరు మండలాల విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవచ్చన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అదాలత్ వేదికను ఉపయోగించుకొని తక్షణ పరిష్కారం పొందాలని మస్తాన్రావు చెప్పారు. విద్యుత్ వినియోగదారులు వారి సమస్యల మీద అర్జీలు సమర్పించిన వెంటనే రసీదు ఇచ్చి ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పి పంపిస్తానన్నారు. రేపు మన అద్దంకి విద్యుత్ డివిజన్ కార్యాలయం నందు ప్రత్యేక విద్యుత్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. ఈ అదాలత్కు సిజిఆర్ఎఫ్ అంటే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం చైర్మన్ శ్రీ ఇమ్మానియల్ గారు, రిటైర్డ్ జడ్జి వారు హాజరవుతారు. వీరి సమక్షంలో విద్యుత్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. కావున విద్యుత్ వినియోగదారులు ఎవరైనా సరే వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ఈ అదాలత్ దృష్టికి తీసుకొచ్చేసి పరిష్కరించుకోవచ్చును. బిల్లుల్లో లోపాలున్నా, అట్లాగే వోల్టేజ్ సమస్యలు ఏమైనా ఉన్నా, అలాగే ఇతరత్ర
విద్యుత్ కనెక్షన్స్ పొందే విషయంలో ఏదైనా సమస్యలున్నా ఇలాంటి ఏ సమస్యలైనా సరే విద్యుత్ పరంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడికి విద్యుత్ డివిజన్ కార్యాలయానికి వచ్చేసి వారి సమస్యలను విన్నవించుకోవచ్చు. ఆ విధంగా వారి దృష్టికి కనుక సమస్యలు కనుక వెళ్ళటం వల్ల సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా నేను కోరుతున్నాను. వినియోగదారులు అదాలత్ దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలకు వారికి టోకెన్ నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది. తద్వారాగా జవాబు కూడా వారికి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించిన తర్వాత వారికి సమాధానం కూడా మేము వ్రాతపూర్వకంగా కూడా తెలియజేయబడుతుంది. కాబట్టి ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినదిగా మరి కోరుతున్నాము. అలాగే కరెంటు బిల్లులు కూడా సకాలంలో చెల్లించి, ఎందుకంటే ఆదివారం పూట కూడా మేము బిల్లులు చెల్లించడానికి కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా అవకాశాన్ని కూడా ఉపయోగించుకునేసి సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించవలసినదిగా సంస్థకి సహకరించవలసినదిగా కోరుతున్నాను. అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం 15వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి అలంకరణ తదుపరి పూజలు నిర్వహించి కళ్యాణం జరిపారు. కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని కళ్యాణం మరియు హోమ కార్యక్రమాలు తిలకించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. నిర్వాహకులు రవీంద్రారెడ్డి పర్యవేక్షణలో 15వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరిగాయని, సంతానం లేకపోయినా వివాహం కాకపోయినా స్వామివారిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. హరి ఓం. శ్రీ వల్లీ దేవసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం యందు ఈరోజు మాఘమాస బహుళ షష్ఠి సందర్భముగా శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం యందు ఈరోజు ఆ స్వామివారి యొక్క 15వ వార్షిక సందర్భముగా స్వామివారికి ప్రాతకాలం నుంచి కూడా పంచామృత అభిషేక స్థాపనము, 9 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, అదే విధముగా మహా రుద్ర చండీ యాగము, ఆ తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ స్వామివారిని దర్శించి ఆ స్వామివారి కృపాతులు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఓం తత్సత్. సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో విష్ణవే బృహదే కరోమి. ఓం సహనావతు నమస్తు మాలక్షావహే. ఓం శాంతి శాంతి శాంతి. తాళపాకుతా కొబ్బరి చెప్పుల నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్వః వత్సవత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్. పంచమనిష్టా దేవతాభ్యో నమో నమః. ప్రాతకాలవర్గ నారీకేల అమృతశాలాయ వికేషితాచకరీం సమర్పయామి. 2 అక్షరాలు అక్కడ ఉండి చేసిన పాలికల మీద శంభో శంకర నమ శివాయ నమస్తే వేడుకొండవరా. ప్రతి రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరి అని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం మరియు శంకవరంపాడు గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. ఆధార్ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్తో లింకు చేయబడిన ఫోన్తో సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి విశిష్ట సంఖ్యను పొందవచ్చన్నారు. భవిష్యత్తులో అన్ని వ్యవసాయ పథకాలు విశిష్ట సంఖ్యలకు ముడిపడి ఉందన్నారు. ప్రస్తుతం కొందరు రైతులు వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నారని, ఎవరూ సాగు చేయవద్దని వెంకటకృష్ణ చెప్పారు. దీనివల్ల ఏంటంటే మీకు ఈ ప్రధానమంత్రి చేసే పిఎం కిసాన్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆధార సుఖీభావం కానివ్వండి, అలానే మీకు ఈ ఎరువుల సబ్సిడీ, పురుగు మందులు కానీ, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కానీ, గిట్టుబాటు ధరలకు అమ్ముకోవడం కానీ,
ఏదైనా అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ సంక్షేమ కార్యక్రమమైనా కూడా ఈ ఐడి నెంబర్తో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకురావాల్సిన ఏంటంటే ఇక్కడికి పట్టదారు పాస్బుక్, ఆధార్తో లింక్ అయిన ఫోన్ ఇక్కడ తీసుకొస్తే మీకు 2 నిమిషాల్లోనే మీకు ఐడి క్రియేట్ చేసి మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏంటంటే ఫస్ట్ ఒక 21 అంకెలతో వస్తుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే 4 లాగిన తర్వాత మీకు 11 అంకెల నెంబర్ వస్తుంది. అది మీరు సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మేము సేవ్ చేసి పెడతాము. ఇదేంటంటే రాబోయే రోజుల్లో పిఎంకిసాన్ అమౌంట్ పడాలంటే తప్పనిసరిగా ఈ ఐడి అయితే ఉండాలి. అందువల్ల ఏంటంటే ఇంకా ఇప్పుడు మనూరులో ఉండే వాళ్ళకి అలాగే బయట ఉండే వాళ్ళకి కూడా పల్లెలు బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా చెప్పండి. అందరూ ఈ 25వ తారీఖు లోపు ప్రతి ఒక్క రైతు అంటే సొంత భూమి కలిగిన వాళ్ళు అంటే కౌలు రైతులు కాకుండా సొంత భూమి కలిగిన ప్రతి రైతు కూడా ఈ ఐడి నెంబర్ అనేది ఉండాలి. ఉంటేనే వాళ్ళ రేపు ఏదైనా మన ప్రభుత్వం నుంచి ఏదైనా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు చేర్చుకోండి. తర్వాత ఈ పంట నెంబర్ కూడా ఇప్పుడు వరి చాలా మంది వేశారు. ఈ వరేజ్లో అందరూ కూడా ఇప్పుడు మీరు చూశారు ఒడ్లు మనం 1740 రూపాయలు 75 బస్తా మనం ఉన్నాం. బయట 1400 నుంచి 1500 కొన్నాం. అంటే ఎకరానికి వచ్చి 10,000 రూపాయలు మనం అదనంగా గవర్నమెంట్ నుంచి మీకు వచ్చింది. రేటు తక్కువ ఉంది కాబట్టి 1740 కంటే ఎక్కువ ఉంటే హ్యాపీగా మీరు బయట అమ్ముకోవచ్చు. ఎప్పుడైతే రేటు తగ్గుతుందో గవర్నమెంట్ కొండదు ట్రాన్స్పోర్ట్ ద్వారా, సివిల్ సప్లైస్ ద్వారా. కాబట్టి మీరు తప్పనిసరిగా అదే ఎలా కొంటామంటే ఈ పంటలో నమోదైందనే కొంటాం. మీరు పంట వేసినప్పుడు నమోదు చేయించుకోవాలి. పలానా వెరైటీ వేసాము, పలానా పంట వేసాము అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఎక్కువగా CR1000 గుడ్డలు ఏం చెప్పేశారు కాబట్టి అవన్నీ బయటకు వెళ్ళాయి కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ క్రాప్ చేయించుకోండి. ఇప్పుడే ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.